వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతో షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా మహిత్వా ఉపస్థేతే దేవ్యదిదేక్తిమన్నాదమన్నాత్యాయాదధే ఆయంగౌ పృష్టిరక్రమే దశనన్మాతరం పునః పితరం చ ప్రయన్సువః రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ. మీరు వచ్చిన తర్వాత 1,50,000 కోట్లు, దాదాపు 1,50,000 నుంచి 2,00,000 కోట్లు అప్పులు చేసి ఏం చేశారు? ఇవన్నీ మీకు తెలుసు కదా, ఎన్నికల ముందే ఇంత అప్పులు ఉన్నాయని విషయం తెలుసు. ఆయన మీరే మేనిఫెస్టో కమిటీ చైర్మన్. చాలా వాళ్ళు మీ మేనిఫెస్టోని 420 మేనిఫెస్టో అంటారు. 413 హామీలు, 413 ప్లస్ 6 గ్యారంటీలు కలిపితే 420 మేనిఫెస్టో. రైతులకు సంబంధించిన పెట్టుబడి సంబంధించిన సబ్సిడీ 5,000 నుంచి 6,000 చేసి 15,000 చేస్తామన్నారు. 5,000 నుంచి 6,000 చేసి 12,000 మాత్రమే చేశారు. తులం బంగారం చేయలేదు, మహిళలకు 2,500 ఇవ్వలేదు. మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? మరి ఎన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు 6 గ్యారంటీస్. ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే దాన్ని తీసుకొచ్చి ఫ్యూచర్ సిటీ అంటారు. అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్స్ సిటీ, రేవంత్ రెడ్డి బ్రదర్స్ సిటీ అని. చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద 2 సంవత్సరాలు. అవును, అసలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదు. అరే అంటే వాళ్ళ ప్రభుత్వంలో చేశారు. ఎంఐఎం ను అక్కడ జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నేతలు రానివ్వకుండా మొత్తం మీరు అక్కడే స్థానికంగా ఉండి మకాం వేసి అన్ని రకాల ప్రలోభాలు చేశారు. బోగస్ ఓటర్లు 18,000-19,000. అయితే బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అని 17% ఇచ్చి మోసం చేశారు అని అంటారు. కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి జంతర్ మంతర్ దగ్గర మరి పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు, మల్లికార్జున ఖర్గే రాలేదు, ఎవరు రాలేదు. సీరియస్నెస్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఈ 42% అంటే సరే కోర్టు ఉంది, కానీ బీసీలకు చాలా బీసీ డిక్లరేషన్ లో చాలా హామీలు ఇచ్చారు. దానిలో ఎన్ని ఇంప్లిమెంట్ చేశారు? ఏమీ చేయలేదు. వర్గీకరణ కూడా చేస్తామన్నారు.